Climax. దీంట్లో ఏం నేర్చుకున్నారు మీరు? భాగవత సప్తం విన్నారు కదా వారం రోజు, మీరు ఏం నేర్చుకున్నారు దీంట్లో? శుభం. जगद्रक्षणे ये भद्राभिषुभगे साधीव शरणं गुरु जगम्बा माता की जय, गोपाल कृष्ण भगवान की जय श्री राम, जय श्री राम. पद्मनाभाय नमः, दामोदराय नमः, शंकराय नमः, देवाय नमः, प्रद्युम्नाय नमः, अनिरुद्धाय नमः, विभक्तमाय नमः, लोकसेवाय नमः. మీరు వారం రోజులు భాగవత సప్తాహం విన్నారు కదా, మరి దీంట్లో ఉండేటువంటి మొత్తం సారం అంతా తినేశారు. మరి దీంట్లో మీ ఆచరణ ఏం చేస్తాం అనుకుంటున్నాం? భాగవత సప్తాహం అసలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది మనం వింటున్నామని అన్నప్పుడు క్రమశిక్షణ టైంకి మొదలు పెట్టుకున్నప్పుడు టైం
ప్రాణాయ స్వాహా రావడం. అమనాయ స్వాహా తర్వాత జ్ఞానాయ స్వాహా ఉదానాయ దాంట్లో కూడా స్వాహా అనవసరమైనటువంటి వాతాలు మధ్య మధ్య గృహపార్యం సమర్పయామి నిశ్శబ్దంగా ఉండే విధానం అనేటువంటి నేర్చుకోవాలి. రెండవది ఏంటి అంటే భాగవత సప్తాహం వినడానికి ఓపిక ముఖ్యంగా రావస్తుంది. కూర్చోవడం అనేటువంటిది వస్తుంది. వస్తువులుగా కూర్చోవడం అనేటువంటిది ఓపిక కూడా అనేటువంటిది అక్కడ అందరి మంది భద్రముడై శక్తి వరించే భీష్మకసుతం రాజీవగంధిం రమా భగవత్యౌషభవన్ మహాగుణమణిం బాలామణిం రుక్మిణిం హరి మంగళ హరి మంగళ సభలో దుశ్శాసనుడు ద్రౌపది మధువరటి అఖిల మాధవ ద్వారగా నిలయాదుతో భజవిందయములు మొరలు ఇని కాచిన శ్రీహరి శ్రీ మంగళ మానరే హరి మంగళ మానరే తెలియలు మూరా హరి మంగళ మియరే సుతులు శుభకై మేళగా కుచేరుని సతి భర్తనకి వికుడకంచులు ద్వారకాపురి కది వేడిన చిన్ని కృష్ణుడు అతివ సంపదలిచ్చి బ్రోచిన హరి మంగళ మానరే మురు చెలియలు మూరా హరి మంగళ హరి మంగళ మానరే చెలియలు మూరా హరి మంగళ ధరణు యామ్యతాశిని వాసుడైనా దశరథాత్మజురాముని సతతము వాసవాచితకేశవాయని నరుని సారథిని వెదొరవడి మురళముని వేడుచు అందరు హరి మంగళ మానరే తెలియలు మూరా హరి మంగళ ఇదే మీ మేకప్ చేయాలి మీరు మమ్మల్ని చూడాలి. చెలియలు మూరా హరి మంగళ వర్ణక్క నమస్కారం. మరి మా చిన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా మంతినిలో ఉండేటువంటి వాళ్ళు విదేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్లకు మంతినిలో ఉండేటువంటి ఫీలింగ్ కలిగేటువంటి విధంగా నేను అందరినీ ఆదరణ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇక్కడ బ్రాహ్మణ సంఘంలో కూడా మన ఈరోజు సప్తాహము భాగవత సప్తాహము చివరి రోజు ప్రత్యేకమైన రుక్మిణి కళ్యాణం ఇవన్నీ జరిగినాయి. మరి మీరు వారం రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని విన్నారు కదా, మరి దీంట్లో ఏం నేర్చుకున్నారు? నమస్కారం. శుభం. మన మంథనిలో భాగవత సప్తాహాలు సంవత్సరానికి సగటున 12 అంటే నెలకొక భాగవత సప్తాహమైనా జరుగుతూ ఉంటుంది. మరి ఎన్నిసార్లు ఈ భాగవతం వినడం ఏమిటి? ఒకసారి వింటే సరిపోదా ఒక కథను? పదే పదే వినడం దేనికి అని అంట. రోజు తింటున్నాం, ఒకసారి తింటే సరిపోదా పుట్టినందుకు? ప్రతిరోజు తినాలా? బ్రతికినంత కాలం తినాలి. తింటూనే ఉంటాం, తింటున్నంత కాలం వింటూనే ఉండాలి. అలానే భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్యాలను చెప్పే తత్వశాస్త్రమే భాగవతం.
అది పూర్తిగా మనలో ఇమిడేంత వరకు వినాలి. ఓకే. అయితే ఆ ఇవ్వడం అనేది కొలమానం ఏమిటి దానికి అని అంటే, ఇందాకే మనం పరిసమాప్తిలో రుక్మిణి కళ్యాణం విన్నాం. రుక్మిణి కళ్యాణం అంటే రుక్మిణి పోయింది, కృష్ణుని పెళ్లి చేసుకున్నది, ఇది కాదు. ఒక జీవాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వడమే రుక్మిణి కళ్యాణం. అంటే మరి మన జీవుడు పరమాత్ముని వైపు నడవడానికి మనం చేసే సాధనే ఈ భాగవత శ్రవణ రూప తపస్సు. కాబట్టి ఇది ఎన్నిసార్లు వినాలి అనేది మన మీదనే ఆధారపడి, థర్మామీటర్ వేసుకొని జ్వరం తగ్గిందా లేదా చూసుకొని టాబ్లెట్ ఆపుతాం. అవునా? మరి టాబ్లెట్ ఆపాలి అని అంటే జ్వరం తగ్గాలి. మరి భాగవతం వినడం ఆపాలి అంటే మన జీవుడు పరమాత్మలో ఐక్యం కావాలి. అంతవరకు భాగవత సప్తాహాలు వింటూనే ఉండాలి. అయితే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమాప్తి అప్పుడు నేను కలియుగంలో భాగవతంలో ఉంటా అని చెప్పారు. కనుక భాగవతమే సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఇప్పుడు మనకు. అటువంటి భాగవతం నేను మంథనలోనే ఉంటా అని ఉన్నది మొత్తం భారతదేశంలో కల్లా. ఆ భాగవతమే నేను మంథంలోనే ఉంటా అని ఉంటున్నది. ఇంతకంటే మనకంటే పుణ్యాత్ములు ఎవరు అంటే, ఎవరన్నా సుఖపడుతుంటే వీళ్ళ పెద్దలు బాగా పుణ్యం చేశారా అందుకే సుఖపడుతున్నారు అంటారు. ఇదంతా మనం అనుభవిస్తున్న ఈ పుణ్యం అంతా కూడా పెద్దల యొక్క పుణ్యం. కనుక ఆ పెద్దలకు మనం ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. ఈ భాగవత సప్తాహాలు నిరంతరంగా ఇక్కడ జరగడానికి ఈ మంథనిని అంత పవిత్రం చేసి అలా దాన్ని కొనసాగిస్తున్నారు. మనం ఈ సాంప్రదాయాన్ని మన పిల్లలకు అందించాలి. మనం బ్రతికున్నంత వరకు కొనసాగిస్తూ మళ్ళీ దీన్ని మనం మన పిల్లల చేతిలో పెట్టిపోవాలి, ఇక్కడితో అయిపోకుండా. వన్నక్క గారు నమస్కారం. ఓటు సాయి శ్రీనివాస్ మంథని.